ఎన్నడు ఎడబాయక ఎన్నడు విడువక మనకు తోడుగున్న ప్రభుని కీర్తిద్దాం. ఎడబాయలేదే నీ కృపా మమ్ము విడనాడలేదన్నదు. గట్టిగా వివరించలేని వర్ణించలేని నీ ఆశ్చర్య కార్యాలను. మనస్ఫూర్తిగా ఎడబాయలేదే నీ కృపా మమ్ము వివరించలేని వర్ణించలేని నీ ఆశ్చర్య కార్యాలను. వింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్యబాయినీ సన్నిధి. బహు వింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్యబాయినీ. రెండు చేతులు పైకెత్తి అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన యెహోవా మాకు తోడుగా యేసయ్య మాయింట ఉండగా. యెహోవా మాకు తోడుగా యేసయ్య మాయింట ఉండగా. శుద్ధాత్మ మాకు శుద్ధాత్మ మాకు నీడగా. చిత్తాత్మ మాకు ఉండగా. యెహోవా మాకు తోడుగా యేసయ్య మాయింట ఉండగా. వాటి నిర్మాణము చొప్పున నేల మీద నడిచేటటువంటి పక్షులు, నేలబారు జీవితం జీవించే పక్షులు, చెట్ల మీద ఎగురుకుంటూ తిరిగేటటువంటి పక్షులు మనకు తెలుసు. కానీ ఈ పక్షులన్నిటికీ అతీతముగా ఈ పక్షిరాజు బహు ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉంటుంది. అలా ఒంటరిగా ఎగరాలి అంటే గమనించండి, పక్షులు చాలా రకాలు. అలా చాలా రకాల పక్షుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే పక్షులు అన్నీ కూడా వాటి వాటి జాతి పక్షులతో కలిసి ఎగురుతూ ఉంటాయి. వాటి వాటి జాతి పక్షులలో కలిసి ఎగురుతూ ఉన్నప్పుడు ఒక్క పక్షిరాజు మాత్రమే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్షుల్ని, అవన్నీ కూడా వాటి వాటి జాతులతో కలిసి నడుస్తూ ఉంటాయి, కలిసి ఎగురుతూ ఉంటాయి. మీరు చూస్తున్న పక్షులు చూసారా, వేల సంఖ్యలో అవన్నీ కలిసి ఎగురుతూ ఉన్నాయి. అలా కలిసి ఎగరటము ఆ పక్షుల యొక్క లక్షణము. ఇప్పుడు మీరు గమనించండి, ఆ పక్షులన్నీ కలిసి వెళ్తున్నాయి, కానీ వెనక వెళ్తున్న పక్షిని మీరు చూసారా,
అది పక్షిరాజు ఒంటరిగానే అది ప్రయాణం చేస్తుంది. ఏమి సూచిస్తుందో తెలుసా? ఈ లోకంలో చాలా రకాల ప్రజలు ఉన్నారు, రకాల జాతులు కలిగిన ప్రజలు ఉన్నారు, భాషలు కలిగిన ప్రజలు ఉన్నారు, విశ్వాసాలు కలిగిన ప్రజలు ఉన్నారు, కులాలు కలిగిన ప్రజలు ఉన్నారు. వారి వారి కులాలను బట్టి, జాతులను బట్టి, భాషలను బట్టి, ప్రాంతాలను బట్టి కలిసి మెలిసి ముందుకెళ్తూ ఉంటారు. నలుగురితో కలిసి జీవించటమే క్షేమము అనుకుంటారు. కానీ దయచేసి గమనించండి, ఒక క్రైస్తవుడు నలుగురి మధ్య ఉన్నప్పటికీ నలుగురితో కలిసి వారితో లోకానుసారంగా జీవించే జీవితాన్ని ఏమాత్రము ఇష్టపడడు. కారణం ఏమిటంటే అతడు లోకములో నుండి ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధంగా జీవించటానికి పిలువబడినవాడు. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని మర్చిపోవద్దని ప్రియ సహోదరి సహోదరులు మీతో మనవి చేస్తున్నాను. పోయిన ఫ్రైడే చీకటిలో నుండి వెలుగు సంబంధులుగా ఉండడానికి మనల్ని ప్రత్యేకించాడు. వినండి సహోదరి సహోదరులు, మనం లోకంలో ఉండాలి కానీ లోకం మాత్రం మనలో ఉండడానికి వీల్లేదు. పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు మాత్రం పడవలో ఉండడానికి వీల్లేదు. ఏమవుతుంది? నీళ్లు పడవలో చేరినట్లయితే పడవ మునిగిపోతుంది. ఏమవుతుంది? లోకస్తులు మన జీవితంలో చేరినట్లయితే మనల్ని ముంచేస్తారో. ఆశ్రిత లేక మిశ్రిత జనము ఆనాడు ఇశ్రాయేలీయులను తప్పుత్రోవ పట్టిస్తే వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళు కూడా అదే పాట పాడడం మొదలు పెట్టారు. ఫలితంగా దేవునికి కోపము రగిలిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, జాగ్రత్త. ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? జాగ్రత్త. ఎవరితో నువ్వు పార్ట్నర్గా ఉండి వ్యాపారం చేస్తున్నావు? జాగ్రత్త. ఎవరితో పాటు నువ్వు తిరుగుతున్నావో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పక్షిరాజు పక్షుల సంబంధించిన జాతికి చెందింది అయినప్పటికీ అది ప్రత్యేకంగా జీవిస్తుంది. అన్నిటితో కలిసిపోదు, అన్నిటితో జత కట్టదు, అన్నిటితో తన జీవితాన్ని పంచుకోదు. ఎందుకని? అది ప్రత్యేకంగా ఉంటుంది, ఒంటరిగా ప్రయాణం చేస్తూ.